ఏ హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఇలా ఫైనాన్షియల్గా కొంచెం వీక్ ఉన్నాను ఇప్పుడు అని చెప్పి. అసలే జాబ్ పోయింది. ఇంకా ఇక్కడ చూసుకుంటే జాన్ నుంచి లైక్ 2025 జాన్ నుంచి ఈ మంత్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెంచేశారు. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి కొన్ని లిటిల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోయాయి. సో వీటన్నిటి బొక్కల్లో ఏదైనా కొంచెమైనా మంచిది ఉంది అనుకుంటే, నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పే ఉంటాను మీకు, నాకు కొత్తగా ఒక స్టూడెంట్ హోమ్ అయితే వచ్చిందని. వెనకాల కనపడుతున్నాయి కదా ఒక పెద్ద బిల్డింగ్, అందులో అనమాట నాకు స్టూడెంట్ హోమ్ వచ్చింది. సో ఇది చాలా అంటే చాలా చీప్ స్టూడెంట్ హోమ్ అనమాట. చీప్ అంటే మీరు మళ్ళీ ఫెసిలిటీస్ ఇలా అనుకోకండి, ఫెసిలిటీస్ టాప్ నాచ్ ఉంటాయి, బట్ రెంట్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఇంతకు ముందున్న స్టూడెంట్ హోమ్లో నేను ఆల్మోస్ట్ 400 రెంట్ ప్లస్ ఇంక్లూడింగ్ లైక్ ఇంటర్నెట్ అవి ఇవి కలిపి నాకు 450 దాకా పడుతున్నాయి. బట్ ఇందులో నాకు జస్ట్ 275 euros మొత్తం అన్ని ఇంక్లూడెడ్ అనమాట. లైక్ ఇంటర్నెట్, హీటింగ్, ఎలక్ట్రిసిటీ ఏముండదు అసలు. 275 euros కట్టుకుంటే చాలు. ఇంకా అందరికీ తెలిసిందే ఒక రేడియో ట్యాక్స్ ఉంటుంది, అది ఇంక ఎక్కడికి పోయినా అది తప్పదు అనమాట. సో అది పక్కన పెట్టేస్తే 275 euros ఈ స్టూడెంట్ అయితే నాకు వచ్చిందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఎలా ఉంది మొత్తం అన్ని చూసేద్దాం రండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లస్ మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది, లైక్ ఈ స్టూడెంట్ హామ్స్కి ఎలా అప్లై చేయాలి, ఎంత టైం పడుతుంది, ఏంటి ఇంత తక్కువ రెంట్కి స్టూడెంట్ హామ్స్ దొరకాలంటే ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. బట్ మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి. నేను ఎప్పుడు అప్లై చేసిన అంటే ఆల్మోస్ట్ నేను ఏపీఎస్ ఎప్పుడైతే అప్లై చేశానో దాంతోపాటే ఈ స్టూడెంట్ హామ్ అప్లై చేశాను అనమాట. సో మీరే అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ 2 years పట్టింది నాకు ఈ స్టూడెంట్ హామ్ రావడానికి. అండ్ ఆల్సో మీలో ఎవరైనా కానీ ఇంకా స్టూడెంట్ హామ్స్ అప్లై చేసుకోవాలి ఏంటి అనుకుంటే అదేం పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే ఏం కాదు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మీరు ఏ సిటీకి అయితే స్టూడెంట్ హామ్స్ అప్లై చేయాలనుకుంటున్నారో జస్ట్ స్టూడెంట్ హామ్స్ ఇన్ దట్ సిటీ ఇన్ జర్మనీ అని కొడితే ఆల్మోస్ట్ మీకు పైన లింక్స్ అన్నీ వస్తాయి. సో అప్లై చేసుకోవడమే అనమాట డైరెక్ట్గా. చాలా అంటే చాలా స్టూడెంట్ హామ్స్ ఉంటాయి కొన్ని పెద్ద సిటీస్లో. మీరు మొత్తం అన్ని అప్లై చేసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హామ్. బట్ ఏమంటే మీరు రెంట్ అనేది మినిమం రెంట్ అనేది కొంచెం 300, 350, 400 ఆ మధ్యలో పెట్టుకోండి, అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు కనపడుతుంది కదా, 2 buildings ఉన్నాయి కదా ఇక్కడ. 2 buildings ఒకటే అనమాట ఇప్పుడు వర్కింగ్లో ఉండేది, ఇంకోటి రెనోవేషన్ జరుగుతుంది. లేదంటే ఇంకా ఎక్కువ మందికి స్టూడెంట్ హామ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉండు, బట్ ఏమంటే రెనోవేషన్లో ఉండడం వల్ల అది ఆపేశారు. సో ఆ వెనకల్ది ఇప్పుడు నాకు వచ్చింది స్టూడెంట్ హామ్ అనమాట. ఇంకా పక్కనే ఒక పార్క్ ఉంది, చాలా పెద్ద పార్క్. ఐ మీన్ పెద్దది కాదు, జస్ట్ కొంచెం చిన్నది కంపారిటివ్లీ మిగతా దాంతో తెలిస్తే. బట్ ఎప్పుడైనా కానీ ఎండ వచ్చినప్పుడు మంచిగా కూర్చోడానికి బెంచెస్ అవి ఇవి మంచిగా ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. ఇది మొత్తం ట్రాష్ అనమాట. సో మనం ఏదైనా వేస్ట్ ఉంటే మన దగ్గర డిఫరెంట్ డివైడ్ చేసి ఉంటారు ఇక్కడ. ఒకటి ప్లాస్టిక్ కోసమని, ఒకటి పేపర్ కోసమని, ఒకటి ఇలా బాటిల్స్ కోసమని, అట్లా మనం ట్రాష్ని డివైడ్ చేసి వేసేయాలన్నమాట. బట్ చాలా మంది అయితే ఇలా డిఫరెన్షియేట్ చేయకుండా వేసేస్తుంటారు, బట్ జనరలీ అలా డిఫరెన్షియేట్ చేసే వేయాలి. ఇంకోటి ఈ ప్లేస్ గురించి చెప్పాలి. లైక్ ఇంతవరకు ఎక్కడ చలి అనిపించదు, బయట ఎక్కడ తిరిగినా కూడా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ చలి అసలు ఎదురుగాలి వచ్చినట్టు వస్తుంది. నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది ఈ బిల్డింగ్స్ అయినా హాంటెడ్ బిల్డింగ్స్, ఆ భూత్ బంగ్లాలా అని. బట్ జోక్స్ అపార్ట్, మొన్న ఇది కూడా పడిపోయింది జస్ట్ 2 days బ్యాక్, ఎక్కువ గాలి రావడం వల్ల. సో అలా ఉంటుంది అనమాట ఇక్కడ. గాలులు మాత్రం చాలా అంటే చాలా ఈ జాన్ ఆ టైంలో. అంతే. ఇంకోటి అక్కడ మీకు కనపడుతున్నాయి కదా సైకిల్స్, జస్ట్ బిల్డింగ్ ఎదురుగానే సైకిల్స్ ఉన్నాయన్నమాట. ఈ డీబీ సైకిల్స్ మనకి స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఫ్రీ అనమాట అవి. సో అండ్ దెన్ ఇక్కడే సైకిల్ పార్కింగ్ ప్లస్ ఆ బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ దెన్ ఇది రెంటల్ బైక్ స్టాండ్ అనమాట. సో ఇక్కడ ఈ రెంటల్ బైక్స్ నార్మల్ ఇవి నిలబడుకొని పోయేటివి, ఇలా చాలా అంటే చాలా రెంటల్ బైక్ స్టాప్స్ ఇక్కడే అనమాట. అండ్ ఇంకైతే మనం మెయిన్ క్రూషియల్ పార్ట్ మెయిల్ బాక్స్, అక్కడికి వెళ్దాం రండి. సో ఇవన్నీ మెయిల్ బాక్సెస్ అనమాట. ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి మెయిల్ బాక్సెస్. ఇది నా మెయిల్ బాక్స్ 773. జాన్ 1st నేను మూవ్ అయ్యాను. సో కొత్తగా ఇచ్చినారు కాబట్టి టైం పడుతుంది ఇంకా వాళ్ళు అప్డేట్ చేయడానికి అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. మొత్తం టోటల్ 16 floors అనమాట. 16 floors 17 floors ఇది. సో అందుకని డోర్ బెల్స్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడన్నా అట్లీస్ట్ నా పేరు అతికిచ్చారని చూద్దాం. 773 7. ఇక్కడ కూడా నా పేరు లేదు ఇంకా. ఓకే లెట్స్ సీ, పెడతారేమో. మీరు ఏ రూమ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ రూమ్ బెల్ ఇక్కడ కొడితే వాళ్ళకి సౌండ్ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మాట్లాడచ్చు. మాట్లాడితే
వాళ్ళకి వినపడుతుంది. వాళ్ళు ఓపెన్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఓపెన్ చేసి ఇంకా నోటీస్ బోర్డ్స్ అన్నమాట. ఇక్కడ మొత్తం ప్లాన్, ఐ మీన్ ఫ్లోర్ ప్లాన్, నోటీస్ బోర్డ్స్ ఇలా మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఫ్రీ థింగ్స్ అన్ని ఇక్కడ పెడతారు అనమాట. ఎవరైనా పైన ఫ్లోర్స్లో ఎవరికైనా అవసరం లేని థింగ్స్ ఉంటే కింద పెట్టేస్తారు. సో ఐ మీన్ ఇక్కడ 2 లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనమైతే మన మంచి పెద్ద అర్థం కూడా ఉంది. సో ఇది 7th ఫ్లోర్ అనమాట. ఎన్క్లైన్ ఓజీ అంటే పవన్ కళ్యాణ్ మూవీ అనుకున్నారా? కాదు, 7th ఫ్లోర్ అనమాట. ఇంకోటి సడన్గా ఏంటి మొత్తం డ్రెస్ చేంజ్ అనుకోండి, లిఫ్ట్కి వెళ్ళి చేంజ్ అయిపోయిందని రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుని వచ్చాం అనమాట. సో ఇది ఇంకా ఫ్లోర్ ప్లాన్, ఇది ఫ్లోర్ మ్యాప్ అనమాట. ఈ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి నాకు వచ్చిండేది ఇక్కడ 4 షేరింగ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా జిమ్మర్ అని, ఇది జిమ్మర్ అంటే రూమ్ అనమాట. ఈ 4 షేరింగ్ రూమ్ నాకైతే వచ్చింది. ఇందులో ఒకటి ఈ రూమ్లో నేను ఉంటాను. అండ్ దెన్ నెక్స్ట్ ఈ 4 మెంబర్స్కి సపరేట్ కిచెన్, కూర్చో అంటే కిచెన్, బ్యాడ్ అంటే బాత్రూము. అండ్ దెన్ దీంట్లో ఇంకో టైప్ కూడా ఉంది. ఇవి మొత్తం ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 రూమ్స్ ఉంటాయి. సో ఇటు పక్క 9 రూమ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 9 మెంబర్స్కి సపరేట్ బాత్రూమ్స్, ఈ 9 మెంబర్స్కి సపరేట్ బాత్రూమ్స్. ఇది మొత్తం ఫ్లోర్ ప్లాన్. అండ్ దెన్ ఇంకా రూమ్స్ అయితే వెళ్ళిపోదాం. ఈ స్టూడెంట్ హౌస్లో వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ డోర్స్ అనమాట. ఎన్ని డోర్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్కి, ప్రతిదీ లాగుతూనే ఉండాలి. అది చాలా, మళ్ళీ ప్రతిదానికి కీస్ పెట్టాలి, అదొకటి. ఇక్కడ మొత్తం ఈ ఫ్లోర్లో ఉన్న మెంబర్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ డోర్ బెల్స్ మళ్ళీ ఇవి ఎవరైతే రింగ్ చేస్తామో అక్కడ వాళ్ళది. సో ఇక్కడ మాట్లాడలేము, బట్ వాళ్ళకైతే రింగ్ వెళ్తుంది. సో అది. ఇంకా ఇది స్మోకింగ్ ఏరియా అనమాట. ఇక్కడ బీభత్సంగా స్మోక్ చేస్తారు. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎన్ని ఎప్పుడే. సో బీభత్సంగా స్మోక్ చేస్తారు, అందుకే సపరేట్ స్మోకింగ్ ఏరియా అనమాట. ఇక్కడ చూడండి వ్యూ అయితే ఇంకా సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడ ఒకటి జూమ్ చేస్తే ఒకటి బిల్డింగ్ మంచి షేప్లో కనపడుతుంది కదా, అది రాడిసన్ హోటల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ వ్యూ అంతా. అండ్ దెన్ ఇంకైతే లోపలికి వెళ్దాం రండి. ఇది మొత్తం కారిడార్. ఇంకా చెప్పా కదా 9 రూమ్స్ ఇవి అనమాట. ఇది సో ఇవి బయట 240 అని చెప్పా కదా, ఆ రూమ్స్ అనమాట. మనకి వాళ్ళకి ఇది కిచెన్. సో ఇది అందరికీ కామన్ కిచెన్ అనమాట. సో పెద్దగా ఉంటుంది కదా. ఇక్కడ నాకు కూడా ఉందన్నమాట సపరేట్. సో ఇక్కడికి వచ్చి నేను కూడా కావాలంటే కుక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ అక్కడ బాగాలేకపోతే, ఐ మీన్ ఎక్కువ మంది ఉంటే. సో ఇది మాత్రం చాలా ప్లస్ డైనింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఈవెన్ బుక్ షెల్ఫ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఏమంటే మోస్ట్లీ జర్మన్ బుక్సే ఉంటాయి, జర్మన్ వస్తే చదువుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇది స్టవ్స్ మొత్తం ఎలక్ట్రిక్. అండ్ దెన్ నెక్స్ట్ ఇది ఓవెన్, ఇంకా ఏమైనా బేక్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇప్పుడు చూడండి అప్పుడు ఎంత రెడ్ అయిపోయాయి, చాలా అంటే చాలా తొందరగా వేడి వస్తాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ సింక్. సో ఇందాక చూస్తారు కదా, అది సేమ్ దానిలాగే ఇంకోటి అనమాట. ఇది ఏమంటే ఇది మొత్తం టచ్ కంట్రోల్స్ అనమాట. బటన్స్ ఏమి ఉండవు. ఇట్లా టచ్ చేస్తే ఆన్ అయితే ఇక్కడ 0 ఉంది కదా. సో ఇట్లా పెంచుకుంటే 6 7 ఆ హీట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ అండ్ ఆల్సో అది అప్పుడే వేడవుతుంది, అది కలర్ మాత్రం చూడండి. సో ఇలా అనమాట. ఇదైతే ఆ సింక్ అనమాట. దీనికి ఇక్కడే మళ్ళీ సపరేట్ ట్రాష్ ఉంటుంది. వాళ్ళే వచ్చి మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ 2 డేస్కి ఒకసారి. ఈవెన్ కిచెన్ కూడా మొత్తం వాళ్ళే క్లీన్ చేస్తారు అనమాట 1-2 డేస్కి ఒకసారి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ రూల్స్ ఉంటాయి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. మొత్తం జర్మన్లో ఉంటుంది. బట్ ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఏవి కూడా మనం వన్స్ వంట చేసుకున్న తర్వాత మొత్తం క్లీన్గా పెట్టుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ దీని మీద మాత్రం ఏ థింగ్స్ పెట్టకూడదు. అండ్ దెన్ మన ఈ పొల్లు గిల్లి ఇట్లాంటివి ఏంటి ఇలాంటి పెట్టాలంటే పక్కన పడేస్తారు అనమాట. సో దెన్ ఇప్పుడైతే ఈ 9 మెంబర్స్కి సపరేట్ వాష్రూమ్స్ అనమాట. ఇక్కడ చూడండి బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్ అనమాట. ఇక్కడికి వస్తే ఇంక మొత్తం లోపల వాష్రూమ్స్ ఇవి కూడా చూపిస్తే అర్థం అవుతుంది. స్నానం చేసుకునేది అనమాట.
సో ఇదంటే మన రూము. ఇది చూడండి పైన కిందని మెయిన్ ఇంపార్టెంట్ రా బాబు అంటే పైన అంటే ఇచ్చేసి వెళ్ళిపోయారు కింద లేకుండా. ఇప్పుడైతే మన రూమ్లోకి ఎంటర్ అయిపోదాం. ఫైనలీ మన రూమ్లోకి వచ్చేసాం. మొత్తం ఎంటీగా ఉంది అనుకుంటాను. ఇంకా నేను థింగ్స్ అయితే ఇక్కడికి ఇంకా మూవ్ చేయలేదు, చేయాలి. నాకు రూమ్లోకి మెయిన్ రాగానే నాకు అసలు సూపర్ అనిపించింది అంటే ఇదే ఆ వ్యూ అనమాట. అసలు ఈ ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న టాప్ స్కై స్కాపర్స్ అనమాట. ఇవన్నీ టాప్ బిల్డింగ్స్ అన్నీ నాకు కనపడతాయి. ఇంకా నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. అసలు ఎంత చెప్పినా తక్కువే అనుకోండి, అంత బాగుంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఒక రూమ్కి ఇక్కడ జర్మనీలో హీటర్. ఇంతకుముందు నేను ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు హీటింగ్కి సపరేట్ కాస్ట్ ఉందనమాట. అప్పుడు తక్కువలో పెట్టుకొని ఏదో ఇంకా కష్టాలు ఇంకా చెప్పలేములేండి. ఓనర్ ఇంటికి వచ్చినప్పుడు కూడా అడిగాడు ఆ ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ఏంది ఇంత హీట్ పెట్టుకున్నారు ఏంటి, ఎంత వస్తుంది బిల్ అది ఇది అని చెప్పి. ఈ హీట్ ఎక్కువైతే పైన ఏవో వస్తాయి అవి ఇవి ఏవో చెప్పేశాడు. చాలా క్లాస్ పీకాడు ఆ రోజు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గుడ్ పార్ట్ ఏంటంటే హీటింగ్కి సపరేట్ కాస్ట్ ఉండదు కాబట్టి మనం ఎంత మంచిగా హీట్ అయితే అంత పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి సాకెట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే యూరోపియన్ సాకెట్స్, మనకి దీనిలోకి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో ఎవరైనా రావాలనుకున్నప్పుడు యూనివర్సల్ అడాప్టర్స్ మాత్రం పక్కా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ బెడ్. ఇంతకు ముందంతా పోలిస్తే కొంచెం ఇది కొంచెం మైనస్ కానీ బట్ నో ప్రాబ్లం, మేనేజ్ చేసేయచ్చు. దీనికి నా దగ్గర సపరేట్ బెడ్ ఉంది. సో దాన్ని వేసుకొని అయితే మేనేజ్ చేయొచ్చు. దీని మీద అంటే మెత్తగానే ఉంటుంది, బట్ ఏమంటే ఇప్పుడు పర్లేదు కానీ కొంచెం ఎండాకాలంలో ఉడికొస్తుంది అన్నమాట. సో అది కొంచెం ప్రాబ్లం. నెక్స్ట్ కబోర్డ్స్. ఈ కబోర్డ్స్లో టేబుల్. ఈ టేబుల్ కొంచెం చిన్నదే ముందంతా పోలిస్తే, బట్ ఏమంటే కింద ఇంకోటి ఇచ్చారనమాట ఎక్స్టెండ్ చేసుకోవడానికి. కావాలనుకుంటే మనం ఈ టేబుల్ని అక్కడ వేసుకొని ఆ చైర్ని అక్కడ వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. కాఫీ తాగేటప్పుడు మంచి ఆ సీన్ చూసుకుంటూ కాఫీ తాగుకుంటూ అసలు అది వేరేలే ఉంది, చాలా బాగుంటుంది. ఇంతకు ముందు దాంట్లో ఇట్లా మంచి చైర్స్ బాగాలే అనమాట. సో ఇదైతే చాలా బాగుంది, కంఫర్టబుల్గా. ఇంకా ఈ రూమ్లో బాగా నచ్చింది ఈ మిర్రర్ అనమాట. ఈ డోర్కి మొత్తం పెద్ద లాంగ్ మిర్రర్ ఇచ్చేసారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ ఇంకోటి మీకు చెప్పాల్సింది, ఇది సింక్ దగ్గర కూడా మిర్రర్ ఇచ్చాడు. ఇంకోటి ఇదనమాట. ఇదేంటంటే ఇందాక కింద చెప్పా కదా, కింద వచ్చినప్పుడు ఎవరైనా డోర్ బెల్ రింగ్ చేయొచ్చని. సో ఇక్కడ మనం వాళ్ళతో మాట్లాడచ్చు అనమాట. ఈ బటన్ ప్రెస్ చేసి మనం మాట్లాడచ్చు. ఇంకోటి మనం ఓకే అనుకొని కీ ఓపెన్ చేయాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. అండ్ దెన్ ఇవన్నీ మనకు వద్దు, ఈ డోర్ బెల్లే సౌండ్ కూడా రాకూడదు అనుకుంటే ఇది క్లిక్ చేసినామంటే సౌండ్ కూడా రాదు. అండ్ దెన్ ఇక్కడ ఇంకోటి మీకు చెప్పాల్సింది వైఫై థింగ్. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట. దీంట్లో రిజిస్టర్ అయితే మనకి వైఫై ఫ్రీ అనమాట. అప్ టు 100 GB పర్ మంత్ వరకు వాడుకోవచ్చు అనమాట. అందుకంటే ఎక్కువ వాడితే సమ్ నోటీస్ లాంటిది ఏదో పంపిస్తారు అనుకుంటా ఈ స్టూడెంట్ వాళ్ళు. ఇదైతే ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఈ రూమ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ అల్మారాలు కానీ కబోర్డ్స్ కానీ టూ మచ్ ఇచ్చారనమాట. నాకు ఏవైనా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ ఈ కబోర్డ్స్ కూడా చూడండి. సో ఇది చూడండి ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి అసలు మొత్తం టోటల్గా. నా బట్టలు కూడా ఇన్ని ఉండవు అసలు, బట్ ఏమంటే కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ వీళ్ళే ఈ కర్టెన్ క్లాత్స్ కూడా ఇచ్చారు. ఇవి మనం అక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట డోర్కి. సో ఇక్కడ మెయిన్గా ఎండాకాలంలో అసలు డే టైం చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నైట్ టైం కూడా కొంచెం బయట నుంచి వెళ్తురు వస్తుంటుంది. సో నిద్ర రాదు కదా, అందుకని కర్టెన్ క్లాత్స్ అనమాట. అండ్ దెన్ ఇది టేబుల్ ల్యాంప్. మనం ఏమైనా కావాలనుకుంటే టేబుల్కి ఫిక్స్ చేసుకొని టేబుల్కి దీన్ని యూజ్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఇంకోటి ఇది ఇచ్చారు బట్టలు కొంచెం స్మెల్ రావడానికి, మంచి స్మెల్ రావడానికి. సో అండ్ దెన్ నెక్స్ట్ ఇంత పాటు ఇక్కడ కూడా ఇచ్చారు మళ్ళీ కబోర్డ్స్, సపరేట్ కబోర్డ్స్. నా దగ్గర బొబ్బులు కూడా లేవు అన్ని పెట్టుకోవడానికి. మళ్ళీ ఇక్కడ అల్మారాస్ చాలా అంటే చాలా ఇచ్చారు. ఈవెన్ ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారు. అంటే మీరు పెద్ద కిచెన్ చూసారు కదా, పెద్ద కిచెన్ కానీ బాత్రూమ్, షేడ్ బాత్రూమ్స్. సో ఇప్పుడైతే ఈ 4 మెంబర్స్కి సపరేట్ కిచెన్ అండ్ బాత్రూమ్ ఉంది. దానిలోకైతే వెళ్ళిపోదాం, వచ్చేయండి. అండ్ ఇదైతే
చూసారు కదా కిచెన్ అనమాట. ఈ 4 మెంబర్స్కి సపరేట్ కిచెన్. ఇక్కడ కూడా మోస్ట్లీ ఇంతకు ముందు చూసిన దాంట్లో చూసింటారు, బట్ ఏమంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ సెటప్ అనమాట. ఇది ఇంతకు ముందు ఫ్లాట్గా ఉన్నది కదా, ఇది కొంచెం ఎక్కువ పైకి ఉంటుంది అనమాట. బట్ మోస్ట్లీ సేమ్ ఉంటారు. జనరల్గా వీటితో పోలిస్తే ఇంతకు ముందు పెద్ద కిచెన్లో చూసారు కదా, అవి వీటి తొందరగా వస్తాయి అనమాట, ఈవెన్ బాగా కూడా వస్తాయి. ఇది డిష్ వాష్ అనమాట. సో ఎవరైనా కానీ బోకులు కడుపునే కూడా బోరు ఉంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మా ఈ 4 మెంబర్స్కి సపరేట్ ఫ్రిడ్జ్ అనమాట. ఈడకు అండ్ దెన్ ఆడొకటి ఈడొకటి. నాకు తెలిసి మోస్ట్లీ ఎంటీగా ఉంటుంది అనుకుంటా. మోస్ట్లీ ఎంటీగానే ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సపరేట్ ర్యాక్స్. ఇది నా ర్యాక్ అనమాట. సపరేట్ నాకు కబోర్డు మొత్తం ఎంటీగా ఉంది, ఇంకేం సర్దలేదు. అండ్ దెన్ ఇంకా మళ్ళీ ఈడ బ్రెడ్ టోస్టరు, బాయిలరు, ఈడ మళ్ళీ మిక్సరు, డిఫరెంట్ చాలా అయితే ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ పఫిన్స్, ఈడ మైక్రో ఓవెన్, సపరేట్ మైక్రో ఓవెన్స్, ఆడొక మైక్రో ఓవెన్, ఈడొక మైక్రో ఓవెన్. మళ్ళీ ఈడ 4 మెంబర్స్కి డైనింగ్కి సపరేట్. ఇది కూడా కొంచెం కంపాక్ట్ ఉన్నా కూడా బాగున్నాయి, చాలా బాగుంది. 4 మెంబర్స్కి సరిపోయేలాగే ఉంది. మళ్ళీ ఈడ సపరేట్ హీటరు ఈ రూమ్కి చాలా బాగుంది. ఇది చూడండి ఏదో చేశారు ఏదో. ఓ మొత్తం ఇది ఓకే కొవ్వొత్తిది కరిగిపోయింది. సో బయట సీనరీ కూడా బాగుంది. అసలు ఫ్రాంక్ఫర్ట్ లోపల ఉన్నప్పుడు కొండలు కూడా కనపడవు. నేను ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా, అది కూడా ఒక స్టూడెంట్ డామ్ అనమాట. అది 400 450 అనుకుంటాను రెంట్. అది రీసెంట్గా కట్టారు అవన్నీ. ఇది యూనివర్సిటీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ లైన్ అనమాట. స్పోర్ట్స్ కోసం సపరేట్ క్యాంపస్ ఇది. అండ్ దెన్ ఇక్కడ నుంచి చూస్తే కొండలు కూడా కనపడుతున్నాయి. అసలు మా ఊర్ల సైడ్ ఉన్నప్పుడు ఇండియాలో కొండలు ఎక్కడ చూసినా కొండలు మంచిగా కనపడేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొండలు చూడాలంటే అదేదో ఒక ఇంతలాగా ఉంది, అసలు ఎక్కడ కనపడవు. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇందాక మెయిన్ కిచెన్ చూపించారు కదా, అది క్లీనింగ్ స్టాఫ్ వస్తారు సపరేట్ క్లీన్ చేయడానికి. బట్ ఇక్కడ ఏముండదు. ఈ 4 మెంబర్స్ సపరేట్గా ఉంటుంది కదా, సో ఇది మనమే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి మా అంతకు మనమే. సో దాని ప్రకారం క్లీన్ చేసుకోవాలి మొత్తం బాత్రూమ్ ఇది మొత్తం అంతా అనమాట. నెక్స్ట్ అయితే బాత్రూంలోకి వెళ్ళిపోతుందండి. సో ఇదైతే బాత్రూమ్ ఈ 4 మెంబర్స్కి సపరేట్గా. అలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఓన్లీ జస్ట్ ఒక షవర్ రూమ్, ఒక టాయిలెట్ అనమాట. షవర్ రూమ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది జస్ట్ కొంచెం కాంపాక్ట్ ఉంటుంది కానీ బట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ టాయిలెట్, సింక్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ టాయిలెట్ ఉంటే మొత్తం విండో ఓపెన్ చేసి పెట్టారు. మొత్తం చూసుకుంటా అసలు సీనరీ చూసుకుంటే మీరు పని కానీ అన్నట్టు చాలా అంటే చాలా బాగా నచ్చింది అది. అండ్ నేను ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఇక్కడ బట్టలు వేసుకోవడానికి కింద వాషింగ్ మిషన్స్ ఉంటాయి సపరేట్గా ఈ స్టూడెంట్ డామ్స్కి. సో వాటిల్లో మనం డ్రైయర్స్ కూడా ఉంటాయి. సో అక్కడ కాకపోయినా ఇక్కడ కొంతమంది ఇక్కడ వేసుకుంటుంటారు కొన్ని క్లాత్స్, సపరేట్ క్లాత్స్ డ్రైయర్స్కి వేయాలి. సో వాటి కోసం మనకి. అండ్ దెన్ ఇంకోటి ఇది కూడా మనమే క్లీన్ చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఇచ్చారు, మొత్తం క్లీన్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ మళ్ళీ సపరేట్ ఒక షెల్ఫ్ లాగా, సో ఏవైనా థింగ్స్ పెట్టుకోవడానికి. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పక్కన పెడితే ఈ పెయింటింగ్ ఇక్కడ ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అసలు వాష్రూమ్లో ఇలాంటి ప్లేస్లో కరెక్ట్గా కమోడ్కి ఎదురుగా ఇది ఎందుకు పెట్టాలనిపించింది నాకు అసలు అర్థం కావట్లేదు. అది కూడా జస్ట్ కింద పెట్టేశారు అంతే. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. బట్ ఎందుకు పెట్టారో వేస్ట్గా వదిలేసారు తెలియదు. సో ఇంకైతే ఫస్ట్ రూమ్లోకి వెళ్ళిపోదామండి. చిన్న చెట్లు ఇలాంటి అసలు ఇది చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే సో ఫైనలీ ఇదైతే హోమ్ టూర్ కాదు, హాస్టల్ టూర్. సో ఇది నాకు 275 రూపీస్ పడ్డది అనమాట. మీలో ఎవరైనా ఇంకా ఇలాంటి స్టూడెంట్స్ హాస్టల్స్కి అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అనుకుంటే కింద కొంచెం లింక్స్ అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, పక్కగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా పింక్ చేయండి ఎవరైనా ఇంకేమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే అసలు అక్కడైతే క్లారిఫై చేస్తాను. ఇవన్నీ కాదు మనకి సపరేట్ పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే కింద టాక్మెంట్ లింక్ ఉంటుంది, వెళ్ళి క్లిక్ చేసుకొని అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి. అక్కడికి వెళ్తాం ఇంకా. ఓకే మరి బాయ్.